హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారు ఒక ప్రత్యేక రూపంలో మనకు దర్శనమిస్తారు. మూడో రోజు మనం పూజించే అమ్మవారు చంద్రఘట దేవి. తన నుదుటిపై అర్ధచంద్రం ఆకారంలో గంట ఉన్నందువల్లే ఆమెకు చంద్రఘంట అనే పేరు వచ్చింది. ఈరోజు పూజ వల్ల మనలో ధైర్యం, శాంతి, భక్తి కలుగుతాయి. ఇప్పుడు అమ్మవారి పూర్తి కథ, ప్రాధాన్యం, మనం నేర్చుకోవాల్సిన విషయాలు, పూజా విధానం అన్ని డీటెయిల్గా చూద్దాం. అమ్మవారు సింహం మీద వాహనంగా చేసి కూర్చుంటారు. ఆమెకు 10 చేతులు ఉంటాయి. కొన్ని చేతుల్లో త్రిశూలం, గద, కేతక, కమండలం, కమలం, విల్లు, బాణం ఉంటాయి. ఇంకొన్ని చేతులు అభయముద్ర, వరముద్రలో ఉంటాయి. నుదుటిపై అర్ధచంద్రంలో ఉన్న గంట వలన చెడు శక్తులు దూరమవుతాయి. ఈ రూపం చూసి భక్తులకి భయం పోయి ధైర్యం పెరుగుతుంది. పార్వతీ అమ్మవారు శివుణ్ణి పొందాలని సంకల్పించి కఠిన